హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోనర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్ట్రక్టివ్ ఆపరేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రమ్ ఓబీజీ సబ్జెక్ట్. అండ్ ఆల్సో ఈ టాపిక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఆర్ 7th సెమ్ బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. డిస్ట్రక్టివ్ ఆపరేషన్స్లో 4 డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి. సో వాటి యొక్క ఇండికేషన్స్, ఇన్స్ట్రుమెంట్స్ యూస్డ్, ప్రొసీజర్ అండ్ ఆల్సో జనరల్ ఇండికేషన్స్ ఏంటి డిస్ట్రక్టివ్ ఆపరేషన్స్కి. సో అసలు డిస్ట్రక్టివ్ ఆపరేషన్స్ అంటే ఏంటి, సో రోల్ ఆఫ్ నర్వ్స్ ఎలా ఉంటుంది, రిస్క్స్ ఏముంటాయి, సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇన్ షార్ట్ ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎందుకంటే ఇది మ్యాక్సిమం 5 మార్క్స్కి ఎక్కువ అడుగుతుంటాడు. సో ఎస్సేకి అంత ఎక్కువగా అడగడు, స్టిల్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి. So first of all, definition. Destructive operation is a surgical procedure in which the fetus is intentionally mutilated or reduced in size to facilitate vaginal delivery in cases of obstructed labor when the fetus is dead. So ఎప్పుడైతే లేబర్ ప్రొలాంగ్ అయింది ఆర్ లేబర్ జరిగేటప్పుడు ఫీటస్ డెడ్ ఉంది అనుకున్నారు, అప్పుడు ఫీటస్ యొక్క సైజ్ని రెడ్యూస్ చేయడానికి. సో ఎందుకంటే ఆల్రెడీ ఫీటస్ డెడ్ ఉంది కాబట్టి మదర్ యొక్క సో పెయిన్స్ని తగ్గించడానికి అయినా కానీ లేదంటే మదర్ని సేవ్ చేయడానికి కానీ సో ఇంటెన్షనల్గా ఫీటస్ని రెడ్యూస్ చేస్తారు ఇన్ సైజ్, లైక్ ఫీటస్ని కట్ చేసి సో త్రూ వెజనల్ డెలివరీని డెలివర్ చేస్తారు డెడ్ అయిన ఫీటస్ని. సో ఇది డిస్ట్రక్టివ్ ఆపరేషన్స్. సో ఆల్రెడీ ఫీటస్ డెడ్ ఉన్నారు కాబట్టి సో టు ప్రివెంట్ అగైన్ దీని గురించి అగైన్ అబ్డామినల్ టియర్ మదర్కి వెళ్ళకుండా సో త్రూ వెజైనా డెలివరీని కంప్లీట్ చేసేస్తారు బై రెడ్యూసింగ్ ద ఫీటల్ సైజ్ ఓన్లీ ఇఫ్ ద ఫీటస్ ఈస్ డెడ్. ఓకే, అండ్ అబ్జెక్టివ్స్ ఈస్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ ద మదర్ లైఫ్ని సేవ్ చేయడానికి, టు రిలీవ్ అబ్స్ట్రక్టెడ్ లేబర్, to avoid complications such as uterine rupture and sepsis, to reduce maternal trauma during delivery. So maternal trauma ni తగ్గించడానికి during delivery and also complications like uterine rupture అయిపోకుండా, sepsis అవ్వకుండా, సో కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయడానికి డిస్ట్రక్టివ్ ప్రొసీజర్స్ అయితే యూస్ చేస్తారు. ఇండికేషన్స్ ఆఫ్ దిస్ ప్రొసీజర్: అబ్స్ట్రక్టెడ్ లేబర్ విత్ డెడ్ ఫీటస్, ఒకవేళ లేబర్ అబ్స్ట్రక్ట్ అయి ఉండి ఫీటస్ డెడ్ అయి ఉన్నప్పుడు. నెక్స్ట్ హైడ్రోసెఫాలస్ విత్ డెడ్ ఫీటస్, సో ఫీటస్కి హైడ్రోసెఫాలస్ ఉండి దట్టు డెడ్ అయి ఉన్నప్పుడు. నెగ్లెక్టెడ్ షోల్డర్ ప్రెజెంటేషన్ విత్ డెడ్ ఫీటస్, సో నెగ్లెక్టెడ్ ఇన్ ద సెన్స్ సో ఎర్లీగా డయాగ్నోస్ చేయకుండా నెగ్లెక్టెడ్గా ఉన్న షోల్డర్ ప్రెజెంటేషన్ వల్ల సో ఫీటస్ కూడా డెడ్ అయి ఉన్నప్పుడు. నెక్స్ట్ సెఫాలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటే ఏంటంటే సో ఫీటస్ హెడ్ చాలా లార్జ్గా ఉండి సో మదర్ యొక్క పెల్విస్ సైజు చాలా తక్కువగా ఉండి దట్టు ఫీటల్ డిమైజ్లో ఉండి ఫీటస్ డెడ్ అయి ఉన్నప్పుడు. సో ఇవి ఇండికేషన్స్ అనమాట. నెక్స్ట్ ట్రాన్స్వర్స్ లై విత్ ఇంపాక్టెడ్ షోల్డర్, సో లై అనేది ట్రాన్స్వర్స్గా ఉంది, ఇది బేబీ అనుకుంటే ఇది ట్రాన్స్వర్స్గా ఉంది అండ్ ఆల్సో షోల్డర్ కూడా ఇంపాక్ట్ అయింది అనుకుంటే అప్పుడు సో డిస్ట్రక్టివ్ ఆపరేషన్స్లోకి వెళ్తారు. నెక్స్ట్ కాంట్రా ఇండికేషన్స్ ఇంక్లూడ్ లైవ్ ఫీటస్ బ్రతికి ఉన్నప్పుడు డిస్ట్రక్టివ్ ఆపరేషన్స్ చేయరు. సో దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ కటింగ్ ఆర్ మ్యూటిలేటింగ్ ద ఫీటస్. ఇన్కంప్లీట్లీ డైలేటెడ్ సర్విక్స్, కాంట్రాక్టెడ్ pelvis where the vaginal delivery is possible, uterine rupture, severe maternal infection or bleeding disorder. మదర్కి బ్లీడింగ్ డిజార్డర్ కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు డిస్ట్రక్టివ్ ఆపరేషన్స్ చేయరు. యూట్రైన్ ఆల్రెడీ రప్చర్ అయిపోతే చేయరు. లైవ్ బ్రతికి ఉన్న ఫీటస్ అయితే చేయరు. ఫీటస్ సర్విక్స్ సరిగ్గా డైలేట్ అవ్వకపోతే లైక్ 10 సెంటీమీటర్ డైలిటేషన్ అయితేనే సో మదర్ నుండి మనం సో ఫీటల్ అవుట్పుట్ని మనం బయటికి తీయగలం. ఇన్కంప్లీట్గా డైలేట్ అయితే సో అగైన్ డిస్ట్రక్టివ్ ఆపరేషన్స్కి వెళ్ళరు. కాంట్రాక్ట్ అయిన పెల్విస్ అయినా కూడా డిస్ట్రక్టివ్ ఆపరేషన్స్కి వెళ్ళరు. సో ఇవి కాంట్రా ఇండికేషన్స్ అండ్ ఇండికేషన్స్. నెక్స్ట్ ఫస్ట్ డిస్ట్రక్టివ్ ప్రొసీజర్ ఈస్ క్రేనియోటమీ. క్రేనియోటమీ ఈజ్ అ ప్రొసీజర్ ఇన్ విచ్ ద ఫీటల్ స్కల్ ఈస్ పెర్ఫోరేటెడ్. ఫీటల్ స్కల్కి ఒక హోల్ అయితే పెడతారు అండ్ ద బ్రెయిన్ మ్యాటర్ ఈజ్ రిమూవ్డ్. లోపల సో ఫీటల్ స్కల్ లోపల ఉన్న బ్రెయిన్ మ్యాటర్ అంతా రిమూవ్ చేస్తారు టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ద హెడ్. ఎందుకంటే హెడ్ యొక్క సైజే మెయిన్ కాబట్టి ఇప్పుడు సిపిడిలో చూసిన సో హెడ్ ఎంగేజ్ అయితే సో ఈజీగా బాడీ అంతా బయటకు వచ్చేస్తుంది. సో టు ఎంగేజ్ దిస్ హెడ్ ఈజీలీ ఇన్ డెడ్ ఫీటస్ పెర్ఫోరేట్ చేసి బ్రెయిన్ యొక్క మ్యాటర్ని బయటికి తీసేస్తారు. ఈ విధంగా ఈజీ వెజనల్ డెలివరీ అవుతుంది. ఇండికేషన్స్: డెడ్ ఫీటస్ విత్ అబ్స్ట్రక్టెడ్ లేబర్, హైడ్రోసెఫలస్, సిఎస్ఎఫ్ ఏదైతే ఉందో సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఫీటస్ యొక్క స్కాల్ప్లో కానీ ఫీటస్ యొక్క స్కల్లో ఉండిపోతుంది కాబట్టి సో టు రెడ్యూస్ ద బ్రెయిన్ మ్యాటర్, టు రెడ్యూస్ ద ఫీటల్ స్కల్ సైజ్ సో హైడ్రోసెఫలస్ కండిషన్స్లో కూడా ఇది చేస్తారు. సెఫాలోపెల్విక్ డిస్ప్రపోర్షన్
precaution with fetal demise. Instruments ఏం యూస్ చేస్తారంటే సిమ్సన్ పెర్ఫోరేటర్, స్మెల్లీ పెర్ఫోరేటర్, క్రేనియోక్లాస్ట్, సెఫాలోట్రైబ్, ఇవి ఇన్స్ట్రుమెంట్స్ యూస్డ్. నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. ద మదర్ ఈస్ ప్లేస్డ్ ఆన్ లిథోటమీ పొజిషన్ అండ్ అనెస్థీషియా ఇస్ గివెన్. మదర్ని లిథోటమీ పొజిషన్లో లై డౌన్ చేయించి అనెస్థీషియా ఇస్తారు. సో బ్లాడర్ని ఎంటీ చేసిన తర్వాత అసెప్టిక్ ప్రికాషన్స్ని ఫాలో చేస్తూ పెర్ఫోరేటర్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు త్రూ ద వెజైనా ఓన్లీ, అండ్ ద ఫీటల్ స్కల్ ఈస్ పెర్ఫోరేటెడ్. సో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రొసీజర్స్ అన్నీ కూడా వెజైనల్లీ చేస్తారు. ఎందుకంటే అబ్డామినల్ స్కార్ని లేదంటే అబ్డామినల్ పెయిన్ని అగైన్ మదర్కి తప్పించడానికి. నెక్స్ట్ ఫీటల్ స్కల్ అనేది పెర్ఫోరేట్ చేస్తారు మనం చెప్పుకున్నట్టుగా ఇందక్కడ. దెన్ బ్రెయిన్ కాంటెంట్స్ ఆర్ రిమూవ్ టు కొలాప్స్ ద స్కల్, అండ్ బ్రెయిన్ కంటెంట్స్ అయితే రిమూవ్ చేయడానికి ట్రై చేస్తారు. సో స్కల్ ఎప్పుడు కూడా నియోనేట్లో కానీ సో పుట్టబోయే శిశువులో ఎప్పుడు మెత్తగా ఉంటుంది. సో సూచర్స్ అనేవి కంప్లీట్గా అవ్వవు కాబట్టి. దెన్ క్రేనియోక్లాస్ట్ మే బీ యూస్ టు క్రష్ ద స్కల్ బోన్స్. Fetus is delivered vaginally with a gentle traction. The complications are vaginal tears వస్తాయి, cervical injury, hemorrhage, infection and uterine rupture. Next procedure is decapitation. Is the surgical separation of fetal head from the body. So fetal headని సెపరేట్ చేస్తారనమాట బాడీ నుండి. నెగ్లెక్టెడ్ ట్రాన్స్వర్స్ లై ఇది ఎప్పుడు చేస్తారంటే డీకాపిటేషన్ ట్రాన్స్వర్స్ లైలో ఉన్నప్పుడు, అంటే నథింగ్ బట్ ఈ విధంగా ట్రాన్స్వర్స్గా ఉన్నప్పుడు విత్ ఇంపాక్టెడ్ షోల్డర్ ఇంపాక్ట్ అయింది అనుకున్నప్పుడు. ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ డీకాపిటేషన్ హుక్, ఎంబ్రియోటమీ సిజర్స్, బ్లాండ్ హీడ్లర్ సా ఇవి యూస్ చేస్తారు. ద ప్రొసీజర్ ఇలా ఉంటుంది. ద మదర్ ఈస్ ప్రిపేర్డ్ అండ్ అనెస్థీషియా ఇస్ అడ్మినిస్టర్డ్. ఫీటల్ నెక్ ఈస్ ఐడెంటిఫైడ్ బై వెజైనల్ ఎగ్జామినేషన్ ద్వారా ఫీటల్ నెక్ని ఐడెంటిఫై చేసి దెన్ డికాపిటేషన్ హుక్ ఏదైతే ఉందో హుక్ ఇలా ఉంటుంది. సో హుక్ని ఆర్ సిజర్స్ ఆర్ పాస్డ్ అరౌండ్ ద నెక్. సో నెక్కు చుట్టూ కూడా ఫస్ట్ నెక్ని ఐడెంటిఫై చేసి హుక్ని పెడతారు. దెన్ ద నెక్ ఈస్ కట్. నెక్ అప్పుడు కట్ అవుతుంది ఈ హుక్ ద్వారా నెక్ ఏదైతే ఉందో. అండ్ ద హెడ్ ఈస్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ట్రంక్. ద ట్రంక్ ఈస్ డెలివర్డ్ ఫస్ట్ ఫాలోడ్ బై ద హెడ్. దెన్ ట్రంక్ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని డెలివర్ చేసి తర్వాత హెడ్ని డెలివర్ చేస్తారు. ద కాంప్లికేషన్స్ ఇన్క్లూడ్ సర్వైకల్ టియర్స్, వెజైనల్ ఇంజురీ, సివియర్ బ్లీడింగ్ అండ్ ఇన్ఫెక్షన్స్. Evisceration is the removal of fetal internal organs from the thoracic or abdominal cavity to reduce the fetal size. Evisceration in the sense, సో పొట్టలో నుండి ఇంటర్నల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తారు ఫీటస్ యొక్క పొట్టలో అనమాట. సో ఇది ఎప్పుడు చేస్తారంటే ఎన్లార్జ్డ్ ఫీటల్ అబ్డోమన్, ఫీటస్ యొక్క అబ్డోమన్ ఎన్లార్జ్ అయినప్పుడు ఇది చేస్తారు. ఎవిజరేషన్ అంటే ఫీటల్ యొక్క ఇంటర్నల్ ఆర్గన్స్ని రిమూవ్ చేస్తారు ఫ్రమ్ థొరాసిక్ ఆర్ అబ్డోమినల్ క్యావిటీ. నెక్స్ట్ ఫీటల్ మాల్ ఫార్మేషన్స్ ఏమైనా ఉన్నా, ఇంపాక్టెడ్ షోల్డర్స్ ప్రెజెంటేషన్ విత్ డెడ్ ఫీటస్. సో ఈ కండిషన్స్లో ఎవిజరేషన్ చేస్తారు. సో దీనికి యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఎంబ్రియోటమీ సిజర్స్ అండ్ ఫోర్సెప్స్. Next procedure, the mother is prepared under aseptic precautions. An opening is made in the fetal chest or abdomen. Internal organs are removed to reduce the fetal size. After collapsing of the cavity, the fetus is delivered vaginally. సో ఇక్కడ ఫస్ట్ హెడ్ వస్తుందో ట్రంక్ వస్తుందో చెప్పలేదు కానీ సో ఇంటర్నల్ ఆర్గన్స్ రిమూవ్ చేసిన తర్వాత త్రూ ఎవిజరేషన్ సో ఫీటస్ని డెలివర్ చేస్తారు త్రూ వెజైనల్లీ. నెక్స్ట్ కాంప్లికేషన్స్ ఇంక్లూడ్ మెటర్నల్ ట్రామా, ఇన్ఫెక్షన్స్ అండ్ ఎక్సెసివ్ బ్లీడింగ్. నెక్స్ట్ ప్రొసీజర్ ఈస్ క్లైడోటమీ. ఈజ్ కటింగ్ వన్ ఆఫ్ ద ఫీటల్ క్లావికల్స్. ఏవైతే ఇక్కడ ఇది షోల్డర్ అనుకుందాం, ఇది నెక్ అనుకుని ఇది షోల్డర్ అనుకుంటే ఇక్కడ బోన్స్ ఉంటాయి కదా, సో ఈ బోన్స్ వీటిని క్లావికల్స్ అని పిలుస్తారు. ఈ క్లావికల్స్ని కట్ చేస్తారనమాట. కటింగ్ వన్ ఆర్ బోత్ ఫీటల్ క్లావికల్స్ టు రెడ్యూస్ ద షోల్డర్ విత్. షోల్డర్ యొక్క విడ్త్ని, సో ఈ లెంత్ ఏదైతే ఉందో దీన్ని విడ్త్ అని పిలుస్తాం. ఈ షోల్డర్ విడ్త్ని తగ్గించడానికి క్లైడోటమీ చేస్తారు, ఎదురు కట్ చేస్తారనమాట. సో క్లావికల్స్ని. ఇండికేషన్స్ షోల్డర్ డిస్టోషియా విత్ డెడ్ ఫీటస్. ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ స్ట్రాంగ్ సిజర్స్ని యూజ్ చేస్తారు. ఇది క్లైడోటమీ. దెన్ ద ప్రొసీజర్ ఇస్ ద మదర్ ఇస్ పొజిషన్ ప్రాపర్లీ అండ్ అనెస్థీషియా ఇస్ గివెన్. అనెస్థీషియా ఇస్తారు, ప్రాపర్గా పొజిషన్ చేస్తారు. దెన్ ఫీటల్ క్లావికల్స్ని ఐడెంటిఫై చేస్తారు. బిఫోర్ డూయింగ్ ఎనీ డిస్ట్రక్టివ్ ఆపరేషన్స్ పర్ఫెక్ట్గా త్రూ వెజైనా, సో పాల్పేషన్ ద్వారా కానీ, సో అల్ట్రాసౌండ్ పెట్టుకొని కానీ, సో త్రూ మానిటరింగ్ మాత్రమే వాళ్ళు కట్ చేయాల్సిన పార్ట్ని ఐడెంటిఫై చేశాక వన్ ఆర్ బోత్ క్లావికల్స్ ఆర్ కట్ యూజింగ్ సిజర్స్. షోల్డర్ విత్ డిక్రీసెస్ అండ్ ఫీటస్ ఈజ్ డెలివర్డ్ వెజైనల్లీ. క్లైడోటమీ మెయిన్గా షోల్డర్ యొక్క విత్ని తగ్గించడానికి చేస్తారు కాబట్టి షోల్డర్ విత్ డిక్రీస్ అయిన తర్వాత త్రూ వెజైనా డెలివర్ చేస్తారు ఫీటస్ని, ఏదైతే డెడ్ ఫీటస్ ఉందో. కాంప్లికేషన్స్ ఇంజురీ టు మెటర్నల్ టిష్యూస్,
బ్లీడింగ్ అండ్ ఇన్ఫెక్షన్స్. ఇవి క్లైడాటమీ యొక్క కాంప్లికేషన్స్ అండ్ ద ప్రొసీజర్. ద జనరల్ ప్రికాషన్స్ టు బి టేకెన్ కేర్ ఆఫ్ డ్యూరింగ్ దిస్ ప్రొసీజర్ ఇస్ ద ప్రొసీజర్ షుడ్ బి డన్ ఓన్లీ బై ద స్కిల్డ్ అబ్స్ట్రిషన్ మాత్రమే చేయాలి. ఫీటస్ మస్ట్ బి కన్ఫర్మ్ డెడ్. ఫీటస్ డెడ్ అయి ఉందని చెప్పేసి కన్ఫర్మ్ చేయాలి. సర్విక్ షుడ్ బి ఫుల్లీ డైలేటెడ్. స్ట్రిక్ట్ అసెప్టిక్ టెక్నిక్ ఈజ్ నెసెసరీ. కంటిన్యూస్ మెటర్నల్ మానిటరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ 5 ప్రికాషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిఫోర్ డూయింగ్ ఎనీ డిస్ట్రక్టివ్ ప్రొసీజర్స్. The role of nurse before doing any procedure, prepare instruments. So needed ఏ ఆపరేషన్ చేస్తున్నారు, ఎవిజరేషన్ చేస్తున్నారా, డీకాపిటేషన్ చేస్తున్నారా, క్రేనియోటమీ చేస్తున్నారా, క్లైడాటమీ చేస్తున్నారా, బేస్డ్ ఆన్ దట్ ఇన్స్ట్రుమెంట్స్ని రెడీ చేసుకోవాలి. మానిటర్ వైటల్ సైన్స్, ఎక్స్ప్లెయిన్ ప్రొసీజర్ అండ్ అప్టైన్ consent. During procedure, assess doctor, maintain sterility, observe bleeding and maternal condition. After the procedure, monitor shock and hemorrhage, administer medications, provide emotional support, document findings. Idi role of nurse. So this is about the topic called destructive operations from the OBG, and ఈ destructive operations కూడా డెడ్ ఫీటస్లో మాత్రమే చేస్తారు to reduce the mother's efforts during vaginal delivery. So that's it about the video. If you feel this topic helped you for your examinations, consider subscribing, liking and sharing this video. Again, thank you.